హాయ్ అండి. వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ మసాలా వడలు. ముందుగా ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు పెసరపప్పు ఒక బేసన్లో వేసి కడిగి ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవడం వల్ల వడలు చాలా టేస్టీగా వస్తాయి. ఒక 3 గంటల తర్వాత పప్పును కడిగేసి నీళ్ళొంపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ఒక 8, 10 మిరపకాయలు మీ కారం తగ్గట్టు వేసుకోండి. నేను తీసుకున్న కొలతకి 10 మిరపకాయలు సరిపోతాయి. ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సగం కప్పు వరకు మిక్సీ వేయని పప్పుని తీసి పక్కకు పెట్టుకొని పప్పుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. వాటర్ అస్సలు యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో హాఫ్ కప్ అంతా పెసరపప్పు, శనగపప్పు వేసుకొని వడలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కట్ట అంత కొత్తిమీర, ఒక 3 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలా వడలకి ఉల్లిపాయలు రౌండ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అన్నీ వేసుకొని కలుపుకున్నాక పిండి కన్సిస్టెన్సీ మనకు ఇలా వస్తుంది. ఇప్పుడు నూనె కాగాక నూనెలో ఈ వడలు ఒక్కొక్కటి వేసుకోండి. చేతికి కొంచెం ఆయిల్ కానీ వాటర్ని కానీ అప్లై చేసుకుంటూ వడలను వేసుకోండి. ఈ వడలు వేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. వేయడం అయిపోయాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ మసాలా వడలు పల్చగా ఒత్తుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లోపటి వరకు బాగా కాలుతాయి. వడలు వేయడం అయిపోయాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ రాగానే ఆయిల్లో నుంచి తీసేయండి. మధ్య మధ్యలో పప్పు తాకుతూ ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు రెడీ అయ్యాయి. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.